even in the worst circumstances. అత్యంత దయనీయమైన పరిస్థితులలోనూ కూడా Humble yourselves before the Lord and he will exalt you. మిమ్మును మీరు దేవుని ఎదుట తగ్గించుకొనండి, ఆయన మిమ్మును హెచ్చించనయ్యున్నారు. Just because we have the title of a servant of God, we cannot take God for granted. దేవుని సేవకుడనే బిరుదు మనకున్నంత మాత్రాన దేవునిని మనకు సానుకూలముగా మనము కలిగి ఉండలేము. He is God Almighty. ఆయన సర్వశక్తిగల దేవుడై ఉన్నారు. Above all, అందరికంటే పైనున్నవాడు. we have to submit ourselves mercifully, asking for the mercy of God. మనల్ని మనము దేవుని కారుణ్యం కొరకు అడుగుతూ ఆయనకు లోబరుచుకోవాలి. Submit your life to him, even your studies, your ministry, your family, and every part of your life. ఇప్పుడును కూడా మీ యొక్క విద్యను, మీ యొక్క పరిచర్యను, మీ జీవితంలో సమస్తమును పరిచర్యను ఆయనకు లోబరచండి. Then he will take care of you. అప్పుడు ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తారు. My friends, we are here to be equipped with all that we need to be the servant of God. దేవుని సేవకులుగా కావడానికి అవసరమైన వాటితో సంసిద్ధము చేయబడుటకే మనం ఇప్పుడు ఇక్కడ ఉండి ఉన్నాము. And for this prophetic grace to operate, God expects in us certain things. ఇట్టి ప్రవచనాత్మకమైన కృప మనలో క్రియాత్మకం కావడానికి దేవుడు నిశ్చయముగా కొన్ని సంగతులను మన యొద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. In Jeremiah 44:10 we read, ఇర్మియా 44:10 మనం చదివినట్లయితే God says, to this day they have not humbled themselves or shown reverence, nor have they followed my law and decrees that I set before you and your ancestors. నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నొందుకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయ్యి ఉన్నారు. God expects humility. దేవుడు దీన మనస్సును ఆశిస్తున్నారు. God expects reverence. దేవుడు పూజనీయమైన భావాన్ని ఆశిస్తున్నారు. God expects obedience. దేవుడు విధేయతను ఆశించుచు ఉన్నారు. He treasures these qualities and those who listen to his voice and follow him. తన స్వరాన్ని విని తనను వెంబడించే వారిలో ఆయన ఈ లక్షణములను నిధులుగా ఉంచగోరుతున్నారు. I just want to share about these three things. ఈ మూడు సంగతుల గురించి మీతో పంచుకోవాలని కోరుతున్నాను. If you take humility, మీరు దీన మనస్సును తీసుకున్నట్లయితే, number one is humility before God. మొదటిది దేవుని ఎదుట మనము కలిగి ఉండవలసిన దీన మనస్సు. And in humility before God, దేవుని ఎదుట మనము కలిగి ఉండవలసిన దీన మనస్సు. we read about it in James 4:6-10. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 10 వరకు దీని గురించి మనం చదవగలం. It says, God opposes the proud but gives grace to the humble. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. Submit yourselves to God. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. Resist the devil and he'll flee away from you. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Draw near to God and he'll draw near to you. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. Be wretched and mourn and weep. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. Let your laughter be turned into mourning and your joy into gloom. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. Yes, humble yourselves before God and he will exalt you. అవును, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. Let us learn about this passage. మనము ఈ వాక్కులను నేర్చుకుందామా? Firstly, మొదటిగా humility before God means submission. దేవుని ఎదుట దీన మనస్సు అంటే మనల్ని మనము లోబరుచుకోవడం. And he says in that verse, submit yourself to God and resist the devil and he'll flee from you. ఈ వచనములో కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడప్పుడు పారిపోవును. Draw near to God and he'll draw near to you. దేవుని సామీప్యమునకు రండి, ఆయన మీ సామీప్యమునకు వచ్చును. My friends, it is ultimate that we submit our hearts to God in prayer every day. నా స్నేహితులారా, ప్రతి దినమును కూడా ప్రార్థనలో మనము దేవునికి మన హృదయములను లోబర్చుకునుటయే. Without that, nothing runs. అది లేకుండా ఏది ముందుకు వెళ్ళదు. We cannot have a union with God. మనము దేవునితో సమైక్యత కలిగి ఉండలేం. Without receiving that word of God that day, ఆ రోజుకు సంబంధించినట్టు దేవుని యొక్క వాక్యము స్వీకరించకుండా nothing will work. ఏదియు కూడా పని చేయదు. We cannot prosper. మనము వర్ధిల్లత పొందలేము. We cannot be in line with God. మనము దేవునితో సమైక్యతను ఆ రీతిగా కలిగి ఉండలేము. Submit your heart in prayer every day. ప్రతిరోజు ప్రార్థనలో మీ హృదయాన్ని దేవునికి లోపరచండి. And the
devil will not be able to touch you. అప్పుడు అపవాది మిమ్మును తాకజాలడు. We read that there every day has trouble of its own. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అనే మాట మనం చదువుతున్నాం. But we also read his mercies are new every morning. కానీ ప్రతి ఉదయమున ఆయనకు కనికరము నూతనముగా పుట్టుచున్నదని చదువుతూ ఉన్నాం. Receive that mercy and be secure in it. అట్టి దేవుని కారుణ్యమును స్వీకరించి అందులో భద్రపరచబడండి. It is mercy from God for us. అది మన కొరకైన దేవుని యొద్ద నుంచి వచ్చే కారుణ్యం. So submit your life falling before him, begging for that mercy from God. కనుక దేవుని యొద్ద నుంచి అట్టి కారుణ్యం కొరకై దేవుని భిక్షాటన చేస్తున్నట్లుగా అడుగుతూ ఆయన పాదముల చెంత పడిపోవాలి. Have mercy on me and remember me today, Lord. ఈ రోజున నన్ను జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి ప్రభువా. I don't want to go out there to my troubles facing it all alone. నేను ఒంటరిగా వెళ్ళి ఈ దిన సమస్యలు ఎదుర్కోవాలని అనుకోవడం లేదు. Strengthen me, Lord, and please be with me. ప్రభువా నన్ను బలపరచండి, దయచేసి నాతో కూడా ఉండండి. Just because we have the title of a servant of God, we cannot take God for granted. దేవుని సేవకుడనే బిరుదు మనకున్నంత మాత్రాన దేవునిని మనకు సానుకూలముగా మనము కలిగి ఉండలేము. He is God Almighty. ఆయన సర్వశక్తిగల దేవుడై ఉన్నారు. Above all, అందరికంటే పైనున్నవాడు. we have to submit ourselves mercifully, asking for the mercy of God. మనల్ని మనము దేవుని కారుణ్యం కొరకే అడుగుతూ ఆయనకు లోబరుచుకోవాలి. Thank God that He has chosen us, ఆయన మనల్ని ఏర్పరచుకున్నందుకే దేవునికి వందనములు. chosen to be with us. మనతో కూడా ఉండడానికి ఏర్పరచుకున్నారు. And He says, I will be faithful to go with you wherever you go. ఆయన అంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా నమ్మదగిన వానిగా నేను మీతో కూడా ఉండడానికి ఉన్నాను. You will receive His mercy. మీరు ఆయన కనికరమును స్వీకరించెదరు. And don't go ahead of Him anytime. ఎప్పుడు కూడా ఆయన కంటే ముందుగానే వెళ్ళిపోకండి. When God gave my grandfather the calling for a full-time ministry, దేవుడు మా తాతయ్య గారికి సంపూర్ణ సేవా సమయమైన పిలుపును అనుగ్రహించినప్పుడు, before he accepted, ఆయన దానిని అంగీకరించక మునుపు, my grandfather asked him, Lord, one thing I want you to promise. మా తాతయ్య గారు అడిగారు, ప్రభువా మీరు నాకు ఒక్క మాట వాగ్దానం చేయండి. Anywhere I go, Lord, I should not go without you. ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినా మీరు లేకుండా వెళ్ళకూడదు. Promise me you will come with me. మీరు నాతో కూడా వస్తానని మాట ఇవ్వండి. And the Lord promised. ప్రభు ఆ విధంగా వాగ్దానం చేశారు. And my grandfather said, okay, Lord, I will go. I will serve you. అప్పుడు మా తాతయ్య గారు, ప్రభువా సరే నేను నీకు సేవ జరిగిస్తానని చెప్పారు. And the Lord was with him till his end. ప్రభువు వారి యొక్క చివరి దినము వరకు వారితో కూడా ఉన్నారు. Even now. ఇప్పుడు కూడాను. Submit your life to him, even your studies, your ministry, your family, and every part of your life. ఇప్పుడును కూడా మీ యొక్క విద్యను, మీ యొక్క పరిచర్యను, మీ జీవితంలో సమస్తమును పరిచర్యను ఆయనకు లోబరచండి. Then he will take care of you. అప్పుడు ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తారు. Otherwise you will have to fight and carry those burdens on yourself. లేకపోతే మీరే స్వయముగా ఆ భారములన్నీ పోరాడుతూ మోసుకొని వెళ్ళవలసి వస్తుంది. And secondly, humility before God means repentance. రెండవదిగా దేవుని ఎదుట దీన మనస్సు అనగా మారు మనస్సు, పశ్చాత్తాపము. Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. Be wretched and mourn and weep. వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడ్వండి. Let your laughter be turned into mourning. మీ నవ్వును అంగలార్పుగా మార్చుకొనండి. Why does the Bible say this? బైబిల్ ఇలాగున ఎందుకు చెప్తోంది? Cry for forgiveness every day. ప్రతి రోజున కూడా క్షమాపణ కొరకై మొర్ర పెట్టండి. Cry before the Lord దేవుని ఎదుట ఆ రీతిగా మొర్ర పెట్టండి. to set you right before God. మిమ్మును దేవుని ఎదుట సక్రమ పరచుకొనుటకే. Don't take it for granted. దానిని సానుకూలంగా తీసేసుకోకండి. Make sure we receive His forgiveness and union with God every day. ఆయనతో క్షమాపణ స్వీకరించేమో లేదో సరిచూచుకొనండి. ఆయనతో సమైక్యతను సరిచూచుకొనండి. Because we have to reflect God wherever we go. ఎందుకనగా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రతిబింబించాలి. Reflect God in the house. ఇంటిలో దేవునికి ప్రతిరూపంగా ఉండాలి. Reflect God to the watchman of the facility. ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన కాపలాదారుని కూడా దేవుని ప్రతినిధిగా. Reflect God before kings. రాజుల ఎదుట కూడా దేవుని ప్రతినిధిగా ప్రతిబింబించాలి. God needs to be with us. దేవుడు మనతో కూడా ఉండవలసి ఉన్నది. So cry for forgiveness. కనుక క్షమాపణ కొరకై మొర్రపెట్టండి. And let's set our heart right. కనుక మన హృదయాలను సక్రమపరచుకోవాలి. Before we come to pray for the people, మనము ప్రజల కొరకై ప్రార్థన చేయడానికి వచ్చే ముందుగా let us set ourselves right first. మనలను మనము సక్రమపరచుకోవలసి ఉన్నది. And as per 2 Chronicles 7:14, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7:14 ప్రకారం it says, if my people
humble themselves and turn away from their wicked way. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని తమ దుష్ట మార్గముల నుంచి మళ్ళుకున్నట్లయితే I'll heal the land. నేను వారి దేశమును స్వస్థపరచుదును అన్నారు. Hear their prayer and heal the land. నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదు. Our forgiveness has the power to heal the land. మనము క్షమాపణ పొంది ఉండగా దేశమును స్వస్థపరచు శక్తిని కలిగి ఉంటాం. It is great. అది గొప్పది. We're receiving forgiveness to be a blessing to so many. అనేక మందికి దీవెనకరముగా ఉండులాగున క్షమాపణను స్వీకరించుట. And thirdly, humility before God is not having pride and ego before God. మూడవదిగా దేవుని ఎదుట దీన మనసు అనగా అతిశయము గాని అహంభావము గాని లేకుండుట. In Luke 18:9-14, we see a story. లూకాసు వార్త 18:9-14 వరకు కథ చూస్తూ ఉన్నాం. The Pharisee stood by himself and prayed. పరిసయ్యుడు స్వయముగా నిలబడి ప్రార్థన చేయుచూ ఉన్నాడు. God, I thank you because I'm not like the others. దేవా, నేను ఇతరుల వలె లేనందుకు మీకు వందనములు చెల్లించుచున్నాను. Not like these robbers, these evildoers, these adulterers. ఈ యొక్క దొంగల వలె చెడు కార్యములు చేసే వారి వలె వ్యభిచారుల వలె నేను లేను. Or even like this tax collector next to me. లేక నా ప్రక్కన ఉన్న ఈ పన్ను వసూలు చేసే సుంకరి వలె కూడా లేను. I fast twice a week. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటాను. Lord, I am truthful. I give a tenth of all that I get. ప్రభువా, నేను సంపాదించిన దానంతట్లో 10వ భాగాన్ని మీకు ఇస్తూ సత్యవంతునిగా ఉంటాను అంటున్నాడు. And so I'm qualified to receive your blessing. కనుక మీ ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి అర్హుడిని అంటున్నాడు. I've earned the right to receive your blessing. మీ ఆశీర్వాదములు స్వీకరించే హక్కును గెలుచుకున్నాను అంటున్నాడు. No, my friends. లేదు స్నేహితులారా, Will God hear such prayers? దేవుడు అటువంటి ప్రార్థనలు వినియున్నప్పుడు Lifting ourselves to be equal in righteousness before God. మనలను మనము దేవుని ఎదుట నీతి యొక్క విషయములో ఔన్నత్య స్థాయికి హెచ్చించుకుని ఉన్నప్పుడు, Saying, because of our righteous acts, God, you must bless me. మన యొక్క నీతి కార్యాలను బట్టి దేవా మీరు నన్ను దీవించాలి అన్నట్టుగా అడిగి ఉన్నప్పుడు, 1 Samuel 2:2 says, there is no one holy like the Lord. మొదటి సమయాలు 2:2 చెప్తుంది, దేవుని వలె పరిశుద్ధుడైన వాడు ఎవ్వడునూ కూడా లేడు. We can never earn his blessing. మనం ఎప్పటికీ ఆయన ఆశీర్వాదాలను సంపాదించుకోలేము. It is only by grace God blesses us. కేవలము కృప ద్వారానే దేవుడు మనలను ఆశీర్వదించును. The mercy of God. దేవుని కనికరము. Let us always humble ourselves before God. మనం ఎల్లప్పుడూ దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొందుము. And beware of the blessings itself that God gives you. దేవుడు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదముల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. The increase God gives you. దేవుడు మీకు అనుగ్రహించిన వృద్ధి విషయంలో జాగ్రత్త. When our human mind, once it receives such a great increase, it cannot handle it. మన మానవ మనసు అంత గొప్ప వృద్ధిని స్వీకరించాక దానిని చేపట్టుకొనలేదు. Suddenly we think we're the greatest person. అకస్మాత్తుగా మనకు మనమే చాలా గొప్పవారిగా భావించుకుంటాం. And we think everyone has to respect us. అందరూ కూడా మనల్ని గౌరవించాలి అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. That's why the Tower of Babel fell. అందుచేతనే బాబేలు గోపురము పతనమైపోయింది. They were trying to reach God. వారు దేవునిని చేరుకోవాలనే ప్రయత్నం చేశారు. That's why Lucifer fell. అందుచేతనే లూసిఫరు పతనమయ్యాడు. He thought the wisdom and the beauty that God gave made him equal to God. దేవుడు అతనికిచ్చిన సౌందర్యము జ్ఞానము అతనిని దేవునితో సమానంగా చేసింది అనుకున్నాడు. That's why Adam and Eve fell. అందుచేతనే ఆదాము హవ్వ పతనమయ్యారు. They thought the fruit would make them like God. వారు అనుకున్నారు ఆ యొక్క పండు వారిని దేవుని వలె చేసేస్తుందేమో అనుకున్నారు. Beware of these increases and blessings itself. దేవుడు స్వయముగా అనుగ్రహించిన ఆశీర్వాదములు వృద్ధి విషయంలో కూడా జాగ్రత్త సుమండి. Only thank God, the giver of these blessings, and look up to him. ఇట్టి ఆశీర్వాదములను అనుగ్రహించిన దేవుని వైపు చూస్తూ ఆయనకు వందనములు చెప్తూ ఆయన వైపే చూడండి. And not on the blessing, ఆశీర్వాదముల మీద కాదు, not on the increase. వృద్ధి వైపు చూడకండి. That will fill you with humanness. అది మిమ్మును మానవ విధానముతో నింపేస్తోంది. Yes, my friends. అవును స్నేహితులారా, Don't keep your eyes on the blessing. మీ కన్నులను ఆశీర్వాదం మీద ఉంచకండి. Always be thankful to the giver of your blessing. ఎల్లప్పుడూ ఆశీర్వాదముల దాతకు వందనస్తులుగా ఉండండి. And you will never fall. మీరెప్పటికీ కూడా పడిపోరు. You will be increased to be a blessing to many people. మీరు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండులాగున వృద్ధి నొందెదరు. Amen. ఆమేన్. Fourthly, నాలుగవదిగా humility before God means having complete trust and belief in him. దేవుని ఎదుట దీన మనసనగా సంపూర్ణమైన నిరీక్షణ నమ్మకం దేవుని మీద కలిగి ఉండుట. Humble yourselves before the Lord and he will exalt you.
మిమ్మును మీరు దేవుని ఎదుట తగ్గించుకొనండి, ఆయన మిమ్మును హెచ్చించనయ్యున్నారు. Even in the worst circumstances. అత్యంత దయనీయమైన పరిస్థితులలోనూ కూడా That is the toughest thing to do. అది చాలా కష్టతరమైన పనిగా ఉంటుంది. That is the challenge that comes to us, those who say, I have the name of the Lord upon me. నేను నా మీద దేవుని నామాన్ని కలిగి ఉన్నాను అన్నట్టుగా అనే మన వైపుకు అలాంటి సవాలు వస్తోంది. You will be tested for your faith. మీరు మీ విశ్వాసమును బట్టి పరీక్షింపబడతారు. You will be challenged by the devil. మీరు అపవాది ద్వారా సవాలును ఎదుర్కొంటారు. You will be seen by the Lord on what you do in response to these tough circumstances. ఇటువంటి క్లిష్టకరమైన పరిస్థితులలో మీరు ఏ విధంగా స్పందిస్తున్నారో అన్న సంగతిని దేవుడు చూచువాడు, గమనించువాడు. Job has had the toughest challenge. యోబుకు అతి సంక్లిష్టమైన పరిస్థితి వచ్చి ఉన్నది. In one moment he lost all his possession. ఒక్క క్షణములోనే తన స్వాస్థ్య సంపద అంతటినీ కూడా కోల్పోయాడు. In one moment he lost all his children. ఒక్క క్షణములోనే తన బిడ్డలందరినీ కూడా కోల్పోయాడు. Lost the health in his body. తన దేహములో ఆరోగ్యమును కోల్పోయాడు. And he sat there with nothing. అతడు ఏమీ లేనివాడుగా అక్కడ కూర్చుని ఉన్నాడు. Imagine being placed in a position like this. ఊహించండి, ఇటువంటి స్థితిలో ఉంచబడి ఉన్న వ్యక్తి. Job was tested in the midst of losses. నష్టముల మధ్య యోబు పరీక్షించబడి ఉన్నారు. But in the midst of this, కానీ వీటన్నిటి మధ్యలో కూడా Job said, యోబు ఏమంటున్నారు? in Job 9:14 to 20 we read, యోబు 9:14 నుంచి 20 వరకు మనం ఏం చదవగలము? of justice who can summon and challenge God? Though I am innocent, my mouth would denounce me as guilty. నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను, న్యాయకర్తయని నేనాయనను బతిమాలు కొనదగును అని అంటూ ఉన్నారు. I still cannot challenge him. నేను ఇంకను కూడా ఆయన యొద్ద ఏమాత్రమును కూడా సవాలు చేయలేను. Though I think I may be innocent, నేను ఒకవేళ నిరపరాధిని అనుకున్నప్పటికీ I still cannot question him. నేను ఇంకను ఆయనను ఏమాత్రమును కూడా ప్రశ్నింపజాలను. Job 44:5. యోబు 44:5 వచనాల్లో, I am unworthy, Lord. How can I reply to you? నేను నీచుడను, నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? I put my hand over my mouth. నా నోటిని నా చేతి మీద ఉంచుకొనేదను. There was a man who loved the Lord and followed him. ఒక వ్యక్తి ఉన్నారు, అతడు ప్రభువుని ఎంతగానో ప్రేమించి వెంబడించారు. But suddenly he lost his son to suicide. కానీ అకస్మాత్తుగా అతని కుమారుడు ఆత్మహత్య ద్వారా మరణించారు. And we immediately rushed to console him. మేము వెంటనే వారిని ఆదరించుటకు వారి యొద్దకు వెళ్ళాము. We thought he'll be completely broken in grief and we'll have to comfort him. అతడు దుఃఖములో ఎంతగానో విరిగిపోయి బ్రద్దలైపై ఉంటాడని వారిని ఆదరించాల్సి వస్తోందని మేము భావించాము. But when we went to him, you know what he said? కానీ మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మాతో ఏం చెప్పారో తెలుసా? Brother, సోదరుడా, I know that this great loss has happened. ఈ గొప్ప నష్టం జరిగిందనే సంగతి నాకు తెలుసును. But what can I ask him? కానీ నేను ఆయన్ని ఏమని అడగగలను? What can I complain to him? నేను ఆయన యొద్ద ఏమని ఫిర్యాదు చేయగలను? The Lord is everything to me. ప్రభువే నాకు సమస్తమును అయ్యున్నారు. I should only keep quiet and follow him and still serve the Lord. నేనింకను మౌనముగా ఉండి ఆయనను వెంబడించుచు ఆయనను సేవించవలసి The ఉన్నది. Lord will take care of us, brother. సోదరుడా, ప్రభు మా గురించి జాగ్రత్త తీసుకుంటారు. Instead of us comforting him, మేము వారిని ఆదరించటానికి ప్రతిగా he was a testimony to us that day. ఆయన ఆ రోజున మాకే సాక్ష్యముగా ఉన్నారు. We marveled at his faith at the worst circumstance. అత్యంత దయనీయమైన పరిస్థితిలో వారి విశ్వాసమును చూచి మేము ఆశ్చర్యపోయాము. Nothing can shake a man who has his faith in the Lord. దేవుని యందలి విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తిని ఏదియు కూడా కంపింప చాలదు. What God does through you is great, and that's why he brings people to you. దేవుడు మీ ద్వారా జరిగించే కార్యం చాలా గొప్పది, అందుచేతనే ప్రజలను మీ చెంతకు తీసుకుని వస్తారు. This is humility. ఇదియే దీన మనస్సు. Exodus 19:5 God says, నిర్గమకాండం 19:5లో దేవుడు ఏమని చెప్పారంటే, if you obey me fully మీరు నాకు సంపూర్ణంగా విధేయులైతే, and keep my commandment, నా ఆజ్ఞలు పాటించినట్లయితే, then you'll be my treasured possession. అప్పుడు మీరు నాకు స్వాస్థ్య నిధి వంటి జనాంగంగా ఉంటారు. God loves obedience. దేవుడు విధేయతను ప్రేమించువాడై ఉన్నారు. So first listen carefully to what the Lord has prepared for you.
కనుక మొదటిగా దేవుడు మీ కోసం ఇదేని సంసిద్ధం చేశారో శ్రద్ధగా వినండి. God's ways are much higher than ours. దేవుని మార్గములు మనకంటే ఔన్నత్యము గల మార్గములుగా ఉన్నాయి. Tough to understand, అర్థం చేసుకోవడానికి కష్టతరంగా ఉంటాయి, but a mighty blessing. కానీ బలమైన ఆశీర్వాదం ఉంటుంది. To you and through you to millions of people. మీకును మీ ద్వారా లక్షలాది మంది ఇతరులకు దీవెనకరముగా ఉంటాయి. He has planned it all for your life. ఆయన వాటన్నిటిని మీ జీవితం కోసమే ప్రణాళిక చేసి ఉంచారు. Be humble. తగ్గించుకొనండి. Be in the fear of God. దేవుని భయములో ఉండండి. And just obey. కేవలం దేవునికి విధేయులు కండి. Even now, my friend, shall we ask God this grace? ఇప్పుడు కూడా నా స్నేహితులారా ఈ కృప కోసం అడుగుదామా? For one moment. ఒక్క క్షణం పాటు Give me a humble heart, Lord. నాకు దీన మనసు గల హృదయాన్ని ఇవ్వండి ప్రభువా. Give me reverence before you. మీ ఎదుట పూజ్యనీయమైన భావమును అనుగ్రహించండి. Lord, help me obey. ప్రభువా, విధేయత చూపడానికి నాకు సహాయము చేయండి. In the toughest guidance and directions, అత్యంత క్లిష్టకరమైన కష్టతరమైన దిశానిర్దేశపు నడిపింపులో help me obey. విధేయత చూపించడానికి సహాయము చేయండి. Into my heart, into my heart, come into my heart, Lord Jesus, come in today, come in to stay, come into my heart, Lord Jesus, into my heart, into my heart, oh come into my heart, Lord Jesus, come in today, come in to stay, come into my heart, Lord Jesus.